హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను లాస్ట్ 6 months నుంచి డిమార్ట్ కి అయితే అస్సలు వెళ్ళట్లేదండి. ఎందుకు అంటే 2000 రూపాయలు కొనందాము అని వెళ్ళామనుకోండి, ఆ 2000 కాస్త 4000 అవుతుంది. 5000 కొందాం అనుకుంటే అది కాస్త 10,000 అవుతుంది. సో ఇట్లా కాదు, వేస్ట్ ఖర్చులన్నీ ఎక్కువైపోతున్నాయని చెప్పి నేనైతే డిమార్ట్కి వెళ్ళడం కంప్లీట్ గా మానేశాను. నాకు కావాల్సిన గ్రాసరీస్ అన్ని, అంటే కిచెన్ లో ఐటమ్స్ అయిపోతూ ఉంటాయి కదా, వాటిని జస్ట్ నేను ఒక బుక్ మీద నోట్ చేసుకుంటాను. నేను బయటకు వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన గ్రాసరీస్ ఎంత కావాలో క్వాంటిటీ అంత తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. అంటే హాఫ్ కేజీ, కేజీ అట్లా. ఇప్పుడు సర్ఫ్ అనుకోండి, కేజీ తెచ్చుకుంటాను అట్లా. నాకు ఎంత కావాలో అంత తెచ్చుకుంటూ ఉంటున్నాను అనమాట. కానీ నిన్న మా అత్తయ్య చాలా రోజులైంది, సరదాగా వెళ్ళొద్దాం అని అన్నారు. అనేసరికి ఇంకా నాకు కూడా ఆగలేదు అనమాట. సరే వెళ్దాము, గ్లాస్ జార్స్ ఒక 2-3 తీసుకోవాలి, వెళ్దాము అని చెప్పి వెళ్ళాను. ఇంకా సో నేను ఈరోజు డిమార్ట్ లో ఏమైతే కొన్నానో వాటిని అయితే మీకు చూపిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నేను ఫస్ట్ అయితే గనక ఈ చెప్పులు తీసుకున్నానండి. నేను డైలీ వేర్ వేసుకునే చెప్పులు తెగిపోయినాయి. నా ఫ్రెండ్ నేను సేమ్ లాంటి చెప్పులు కొనుక్కున్నాం అనమాట. సో అవేమో తెగిపోయినాయి. దీన్ని మాత్రం నేను డిమార్ట్ నుంచి కొనుక్కోలేదు. నేను ఎప్పుడు వీడియో చేస్తే చాలు, ఎక్కడ కూర్చుంటే అక్కడ వచ్చేస్తాడు, వచ్చి నా పక్కన కూర్చుంటూ ఉంటాడు. సో వీడు మాత్రం నా వాడే అనమాట. వీడిని మాత్రం డిమార్ట్ నుంచి తెచ్చుకోలేదు. ఇంకా ఈ చెప్పులు క్వాలిటీ చాలా బాగుంది. అంటే డైలీ వేర్, మా టెడ్డి గాని వాకింగ్ కి తీసుకెళ్ళడానికి నాకు చెప్పులు లేవన్నమాట. ఇంట్లో చెప్పులు ఉన్నాయి, బయటకి వేసుకెళ్లే షూస్ ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పి ఈ చెప్పులు అయితే కొనుక్కున్నాను. నాకు వీటి కాస్ట్ వచ్చేసి 319 రూపీస్ పడింది. 319. నాకు ఆఫర్ లో వచ్చేసి తక్కువే, 270 అట్లా పడింది. ఈ క్వాలిటీకి ఇదైతే వర్త్ అనే చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చినాయి ఈ చెప్పులు. ఇంకా నెక్స్ట్ ఈ డిస్పెన్సర్ అయితే కొన్నాను. ఇది వచ్చేసి 99 రూపీస్ అనమాట. నేను కుంకుడుకాయలు, షీకాయలతో షాంపూ చేస్తాము అనుకుంటున్నాను. సో దానికోసం ఒక లిక్విడ్ డిస్పెన్సర్ కావాలి అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. అది అప్కమింగ్ వీడియోస్ లో వస్తాయి, హోమ్ మేడ్ షాంపూ ఎట్లా చేయాలని చెప్పి. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ వీడియోస్ మిస్ అయిపోతారనమాట సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రష్ అయితే కొన్నాను. ఈ బ్రష్ వచ్చేసి నాకు 66 రూపీస్ అనమాట. దీని ఎంఆర్పి నాకు వచ్చి 59 రూపీస్ పడింది. బ్రష్ కి ఒక చరిత్ర ఉందనే చెప్పాలి. విహా పుట్టినప్పుడు నేను ఒక బ్రష్ కొన్నాను అనమాట. హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, అప్పుడు సంతలో ఒక బ్రష్ కొన్నాను. అదే ఇప్పటి వరకు కూడా యూస్ చేస్తున్నాను. ఏంటి ఇన్ని ఇయర్స్ అని అనుకోకండి, విహాకి ఇప్పుడు 9 years. ఎందుకు అంత ఎక్కువ రోజులు యూజ్ చేస్తుంది? అసలు యాక్చువల్ గా చేత్తో అయితే బట్టలు ఉతకను, మాక్సిమం వాషింగ్ మెషినే. లేదు షాంపూ వాష్ చేసేవి అంటే చేత్తో వాష్ చేసేవి అంటే మంచి మంచి బట్టలే ఉంటాయి కదా, సో వాటికైతే బ్రష్ పెట్టము. వచ్చేసి కిచెన్ క్లాత్స్ ని వాష్ చేయడానికి మాత్రమే బ్రష్ కావాలి. ఒక 1 year లేదా 2 years నుంచి నేను కొందాము బ్రష్ అనుకుంటున్నా. అన్ని కొంటాను కానీ బ్రష్ మాత్రం మర్చిపోతున్నాను. ఇలా కాదు, ఎట్లయినా కొనాలి అని చెప్పి ఈసారి నేను అలారం సెట్ చేసుకుని మరీ వెళ్ళి బ్రష్ తీసుకున్నాను. ఇది భలే బుజ్జి బ్రష్ అనమాట. దీని మీద ఒక టాయ్ బొమ్మ ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాస్ జార్స్. నేను యాక్చువల్ గా వీటి కోసమే వెళ్ళాను. ఇది ఈచ్ వన్ వచ్చేసి 79 రూపీస్ పడుతుంది. మనకి రెడ్ క్యాప్ వచ్చింది. ఇవి నా దగ్గర ఆల్రెడీ ఒక 4 ఉన్నాయి, ఇంకా 2 తీసుకున్నాను. 6 అయితే సెట్ గా ఉంటుంది అని. ఇవి ఎయిర్ టైట్ అండి. నేను బిస్కెట్స్ అలా చేస్తూ ఉన్నాను కదా, అంటే విహాకి మాక్సిమం 90% నేను స్నాక్స్ అనేవి ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటాను. బయటవి చాలా తక్కువ. ఒక 10% క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఇంకా సో అది మాత్రం బయట తీసుకొస్తా ఉంటాను అనమాట. సో నేను చేసే ఐటమ్స్ కి ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటే బాగుంటుంది అనిపించి ఇవైతే తీసుకున్నాను. ఆల్రెడీ 4 ఉన్నాయి. ఇంకా అట్లానే ఇందులోనే చిన్న సైజ్ అనమాట. ఇది వచ్చేసి 59 రూపీస్ పడింది. ఇవి నేను ఆల్రెడీ ఒక 12 తీసుకున్నాను. వాష్ చేసేసి కిచెన్ లో ఉప్పు, పసుపు, కారం అట్లాంటివన్నీ పెట్టేశాను కూడా, ఆగలేక పెట్టేశాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి బ్రెడ్ ప్యాకెట్. ఇది నార్మల్ గానే 50 రూపీస్ ఉంది, 45 రూపీస్ పడింది. దీన్ని కూడా ఆల్రెడీ మార్నింగ్ శాండ్విచ్ చేసుకుని తినేసాం. ఇంకా లేట్ అయితే నేను ఎక్కడ అన్ని యూజ్ చేసేస్తానని చెప్పి ఫస్ట్ రెడీ అయిపోయి కూర్చొని వీడియో చేస్తున్నాను అనమాట. అలాగే ఈ డిష్ వాష్ సోప్ తీసుకున్నా అనమాట. రిఫ్లెక్ట్ తీసుకున్నా. రెండు కలిపి నాకు 69 రూపీస్ పడింది.
అలాగే జెంటిల్ మ్యాటిక్ లిక్విడ్, ఇది వాషింగ్ మెషిన్ లో సర్ఫ్ లిక్విడ్ అన్నమాట. ఇవి వచ్చేసి నేను 4 తీసుకున్నాను, ఒక 2 మమ్మీకి 2 నాకు. ఇవి ఇంతకు ముందు అయితే 190 రూపీసే ఉండేవి, ఇప్పుడు మాత్రం కొంచెం కాస్ట్ పెరిగింది. ఈచ్ వన్ 230 రూపీస్ పడింది. అలాగే ఇంకా ఈ శనగలు తీసుకున్నాను, ఇది వచ్చేసి 41 రూపీస్ ఉంది, కానీ నాకు 35 రూపీస్కి వచ్చింది. స్నాక్స్ కి ఫైబర్ కదా అని చెప్పి తీసుకున్నాను. అలాగే పాప్కార్న్ చేయడానికి ఈ ఈ గింజలు అయితే తీసుకున్నాను, మొక్కజొన్న గింజలు. ఇది 42 రూపీస్ ఉంది, నాకు ఇది ఆల్మోస్ట్ ఒక 30-35 రూపీస్ పడింది అంతే. ఇంకా నెక్స్ట్ ముంగాలు తీసుకున్నాను, చెప్పాను కదా ఒక 10% బయట ఫుడ్ అప్పుడప్పుడు కొంటూ ఉంటారని. ఇంకా సో ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇది హల్దీరామ్స్, ఆల్రెడీ కొంచెం అయిపోయింది, అత్తయ్యకి హాఫ్ ఇచ్చాను, నేను ఇంకా కొంచెం ఉంచుకున్నాను అనమాట. అలాగే సర్ఫ్, నేను కిచెన్ క్లాత్స్ యూస్ చేయడానికి మాత్రమే సర్ఫ్ యూస్ చేస్తూ ఉంటా, ఇంకా అందుకని నార్మల్ సర్ఫే తీసుకున్నాను, సర్ఫ్ ఎక్సెల్ అలాంటివి తీసుకోలేదు. ఇది నాకు వచ్చేసి కేజీ 69 రూపీస్ పడింది. ఇది చూడండి ఇంత చక్కగా వచ్చి కూర్చుంటాడు టెడ్డి కొండ. అలాగే నేను ఈ కిచెన్ క్లాత్స్ వైప్స్ తీసుకున్నాను, స్పాంజ్ వైప్స్. ఈ వండర్ వైప్స్ మా ఇంటి దగ్గర ఉన్నాయి, కాకపోతే చిన్న సైజ్ అనమాట, అది కరెక్ట్ గా హ్యాండ్ అంత ఉంది. నాకు స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కానీ కిచెన్ ప్లాట్ఫామ్ కి క్లీన్ చేసుకోవడానికి కానీ అవైతే సరిపోవట్లేదు. సో అందుకని ఇందులో 5 ఉన్నాయి అనమాట, ఈ 5 తీసుకున్నాను. ఇది నాకు వచ్చేసి 140 రూపీస్ అయితే 120 రూపీస్ అట్లా పడింది, ఎంఆర్పీ మీద 20 రూపీస్ తగ్గింది అనమాట అంతే. నాకు ఇది మాత్రం చాలా యూజ్ అవుద్ది కిచెన్ లో. పద్దాక స్టవ్ వాటర్ పోసి వాష్ చేసుకోకుండా జస్ట్ దీన్ని వెట్ చేసుకొని క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతాయి. నాకు ఇది ఎప్పుడు ఇవి తీసుకుంటూ ఉంటాను అనమాట. ఈసారి అయిపోయినాయి, చెప్పాను కదా 6 months నుంచి వెళ్ళట్లేదని, సో ఇప్పుడు వెళ్ళేసరికి ఇప్పుడు తీసుకున్నాను అనమాట. యాక్చువల్ గా ఎక్కువ బిల్ చేసేదాన్ని కదా ఎప్పుడు, ఈసారి నేను చాలా లిమిట్ గా ఖర్చు చేద్దామని చెప్పి మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయి వెళ్ళాను. అయినా కూడా నాకు జస్ట్ ఈ ఐటమ్స్ వరకే 2086 రూపీస్ అయితే పడింది. సో నేనైతే తక్కువ ఖర్చు చేశానని అనుకుంటున్నాను. సో మీరు ఇలానే నాలాగే డిమార్ట్ కి వెళ్ళినప్పుడు అనుకున్నది ఒక టార్గెట్ పెట్టుకొని అంతే కట్ చేస్తారా, లేదు అంటే దానికన్నా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్లోకి వచ్చి ఒకసారి చెక్ చేయండి, ఒక్క వీడియో అయినా సరే మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. దాకా బై బాయ్. టెడ్డి కన్నా బాయ్ చెప్పు, మా టెడ్డి గడికి బాయ్ చెప్పేస్తున్నాడు, బాయ్.